హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి. ఈ రోజు మన వీడియోలో కొత్త రకం రెసిపీని అయితే మీకు పరిచయం చేయబోతున్నానండి. ఈ రెసిపీని కనుక చేసుకుంటే రోజుకి 2 గ్లాసులు వండుకునే వాళ్ళు ఎక్స్ట్రాగా 1 గ్లాస్ బియ్యం వండుకోవాల్సిందేనండి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా కొంచెం ఎక్కువగానే తింటారండి, అంత రుచిగా ఉంటుంది. చికెన్, మటన్, ఏ వెజిటేబుల్స్ కర్రీస్ అయినా గానీ దీనితో పోటీ రాలేవండి, అంత రుచిగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఉల్లిపాయలు, టమాటాలు ఉంటే చాలు, వీటితోనే ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కొంచెం మందంగా ఉండే కడాయి పెట్టుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 6 నుంచి 7 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు ఒలిచేసి వేసుకుని ఆయిల్ లో బాగా వేయించాలండి. వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిరపకాయలు అయితే వేసానండి. మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోవచ్చండి. మీరు ఎక్కువగా కారం తినాలనిపిస్తే గనక ఇంకొంచెం ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలన్నీ కూడా కరకరలాడుతూ వచ్చేంత వరకు ఆయిల్ లో బాగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు మంచిగా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు అదే ఆయిల్ లో మీడియం సైజు లో ఉండే మూడు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్ లో వేసుకుని వేయించుకోవాలండి. ఉల్లిపాయ కలర్ అనేది మంచి గోల్డ్ కలర్ లోకి వచ్చేంత వరకు ఉల్లిపాయని ఈ విధంగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఈ ఉల్లిపాయల్ని కూడా అదే ప్లేట్ లోకి తీసేసుకుందామండి. ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లి, ఉల్లిపాయలు ఈ మూడింటిని వేయించాం కదా. నెక్స్ట్ ఇప్పుడు అదే ఆయిల్ లో మీడియం సైజ్ లో ఉండే 5 నుంచి 6 టమాటాలను తీసుకుని ఇలా 2 బద్దలుగా కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకున్న టమాటాలని ఇప్పుడు ఆయిల్ లో వేసుకుని 2 వైపులా కూడా తిప్పుకుంటూ టమాటాలను కూడా పచ్చిదనం పోయేంత వరకు ఆయిల్ లో బాగా వేయించాలండి. టమాటాలో ఉండే పచ్చిదనం అంతా పోయి టమాటాలు బాగా మగ్గేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి. స్టవ్ ని మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుంటూ చక్కగా టమాటాలని ఇలా 2 వైపులా కూడా తిప్పుతూ వేయించేసుకుంటే టమాటాలన్నీ కూడా బాగా మగ్గి ఈ విధంగా తయారవుతాయండి. టమాటాలు బాగా మగ్గేంత వరకు ఇలా మూత పెట్టుకుంటూ ఇలా మధ్య మధ్యలో గరిటతో కలుపుతూ ఇలా ఈ విధంగా టమాటాలన్నీ కూడా మెత్తగా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని టమాటా ముక్కల్ని కూడా అదే ప్లేట్ లోకి తీసేసుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా వేయించుకుని చల్లారిన తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలో కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఎండుమిరపకాయల్ని ఇలా మెత్తగా బాగా క్రష్ చేయాలండి. ఇదే విధంగా ఎండుమిరపకాయలు అన్నిటిని కూడా వీలైనంత మెత్తగా క్రష్ చేసుకోవాలి. మిక్సీలో వేసుకోకూడదండి. ఇలా ఈ విధంగా చేతితో క్రష్ చేసుకునే ఈ పచ్చడిని తయారు చేసుకుంటే రుచిగా ఉంటుంది. ఎండుమిరపకాయలు అలాగే వెల్లుల్లిపాయలు ఈ రెండింటిని కూడా చేతితో బాగా క్రష్ చేసిన తర్వాత ఉల్లిపాయల్ని కూడా చేతితో బాగా క్రష్ చేయాలండి. ఒకేసారి టమాటాలు, ఉల్లిపాయలు అన్నిటిని కూడా కలపకూడదండి. 1 by 1 గా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఈ ఎండుమిరపకాయల పేస్ట్ లో కలిసేటట్టుగా అంతా కూడా బాగా కలిపేసుకోవాలండి. ఇదంతా కూడా బాగా మిక్స్ అయిపోతుందండి. టేస్ట్ కూడా ఒక లెవెల్లో ఉంటుంది. మీరు ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఎక్కడ చూసుండ్రండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు మిక్స్ చేసిన తర్వాత టమాటాల పై నుండి తొక్క మొత్తం తీసేసుకోవాలండి. చాలా ఈజీగానే వచ్చేస్తాయి. ఇలా టమాటాల పై నుండి తొక్క మొత్తం తీసేసిన తర్వాత టమాటాలని కూడా ఈ విధంగా చేత్తో మెదిపేసినట్టయితే టమాటాలు కూడా చాలా మెత్తగా అయిపోతాయండి. ఈ విధంగా మనం టమాటాలు చేత్తో క్రష్ చేసినట్టయితే తినేటప్పుడు అక్కడక్కడ టమాటా ముక్కలు తగులుతున్నట్టయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మొత్తం అన్ని కూడా చేత్తో బాగా కలిపేసుకోవాలండి. మనం ఎంత ఎక్కువగా క్రష్ చేస్తే ఈ రెసిపీ అనేది అంత టేస్టీగా ఉంటుందండి. ఇలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో సరి చూసుకోవాలండి. ఇదంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కొత్తిమీర తరుగు వేసేసుకోవాలి. అంతా కూడా కలిసేటట్టుగా కలిపేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. దీన్ని మనం వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే ఉంటదండి, మరి నోటికి ఎంతో రుచినిస్తుందండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి, అంత రుచిగా ఉంటుంది. మరి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఏ వెజిటేబుల్స్ కర్రీస్ కూడా దీని ముందైతే పనికి రావండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఈ టేస్ట్ ఏ విధంగా వచ్చిందో ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి.